ఒక పెద్ద రీజన్ ఒకటుంది. ఎందుకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అంటే మనం నేర్చుకోవాలి అంటే, చాలా మంది నేను సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ప్యాకేజీలెక్కువ వస్తాయి. అందువల్ల నేను నేర్చుకుంటాను. సీ అందరికి తెలుసు. ఒక జాబ్ చేస్తే, ఒక ఉద్యోగం చేస్తే మీ జీవితం మారదు. థిస్ ఈస్ ఫర్ ష్యూర్. మీ లైఫ్ స్టైల్ మారదు. అదే లైఫ్ స్టైల్ ఉంటుంది. అంటే ఒక దారిద్ర్య రేఖకి ఒక ఒక్క అడుగు దూరంలో ఉంటారు. అంటే ఒక్క నెల సాలరీ రాలేదంటే అయిపోతారు. కింద మీద అయిపోతారు. కానీ మనం జనరల్‌గా ఏ ఉద్యోగం చూసుకున్నా గాని, ఒక నెల జీతం రాకపోతే ఆ పరిస్థితి ఎట్లా ఉంటదంటే చాలా దారుణంగా ఉంటది. 2 నెలలు రాకపోతే వేరే లెవెల్. 3 నెలలు రాకపోతే అది ఇంకొక లెవెల్. 4 మంత్స్ రాకపోతే ఇక అది చాలా కష్టమైనది. చెప్పుకోలేని మాటలు చెప్పుకోలేని పరిస్థితి. అయితే ఇక్కడేంటి అంటే, ఎందుకని ఒక ఉద్యోగం చేస్తే అలాంటి పరిస్థితి వస్తుంది అంటే, ప్యాకేజెస్ అనేవి అంత చెప్పుకోదగ్గ ఉండవు. సరే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఏదో ఒక జాబ్ చేస్తున్నాం. ఏదో ఒకటి ముందుకెళ్తా ఉంది. సరే ఇట్లా కాదు బాగా ఎక్కువ సంపాదించేయాలి. నేను బిజినెస్ చేయాలి అనుకుంటే, బిజినెస్ ఏం కావాలి? బిజినెస్‌కి పెట్టుబడి అనేది ఒకటి కావాలి. పెట్టుబడి ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒకటి కావాలి. ఏ బిజినెస్ చేయాలన్నా ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకునే కెపాసిటీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటదా? ఉండదు. అందుకనే కానీ ఇక్కడేంటి అంటే, అదే సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే హ్యూజ్ ప్యాకేజెస్ 30,00,000, 40,00,000, 50,00,000 కూడా వస్తాయి. సరే టాక్స్‌లు పోతాయి కాదనట్లేదు. టాక్స్‌లు 30% ఎంతో పోతాయి. కాదనట్లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అమౌంట్. ఇక్కడ ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు చూడండి మిడిల్ క్లాస్ వానికి ఇంత ప్యాకేజెస్ ఇస్తూ ఏ ఇండస్ట్రీలో ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. ఏ ఇండస్ట్రీ అనేది ఉంటుంది చెప్పండి? ఏ ఇండస్ట్రీ ఉంటుంది? ఎక్కువ మందిని ఎంతమందొచ్చినా స్కిల్స్ నేర్చుకొని ఎంతమందొచ్చినా ఇంకా స్కిల్స్ నేర్చుకోండి. ఇంకా ప్యాకేజెస్ పెంచుతాము. మీరెంత స్కిల్ నేర్చుకుంటే అంత ప్యాకేజ్ పెంచుతాం అనే ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కాకుండా ఏముంది చెప్పండి? సో, ఇది మెయిన్ రీజన్. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ ఒకటే గాదు. కొంచెం వరకు మన లైఫ్ స్టైల్ మారుతుంది. చాలా వరకు. కొంచెం కాదు చాలా వరకు మన లైఫ్ స్టైల్ మారుతుంది. మనం ప్రాపర్‌గా వచ్చిన డబ్బుల్ని జాగ్రత్త చేసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు లైఫ్‌లో కొంచెం ఒడిదుడుకులొస్తాయి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. అప్స్ అండ్ డౌన్స్ అనేది లేకపోతే లైఫే లేదు. బట్ స్టిల్ వి కెన్ ఏబుల్ టు మేనేజ్. సో, థిస్ ఈస్ ద రీజన్. చాలా మంది కెరియర్ కౌన్సెలింగ్ వచ్చినప్పుడు, "సార్ నా జీతం 30,000 వస్తుంది సార్. నా జీతం 50,000 వస్తుంది. ఎప్పటి నుంచి చూసినా అదే జీతం సార్. సరిపోతలేదు. పిల్లలు పుట్టారు. వాళ్ళ స్కూల్ ఫీజులు ఇవన్నీ చాలా ఘోరంగా ఉంది." రీసెంట్ డేస్‌లో నేను స్కూల్ ఫీజెస్ కనుక్కుంటే నర్సరీ వాళ్ళకి 2,00,000 అంట సంవత్సరానికి. ఎల్‌కేజీ వాళ్ళకి 3,00,000 యూకేజీ వాళ్ళకి 3,500,000 ఇక లిస్ట్ గోస్ ఆన్ అనమాట. పెరుగుతూనే ఉంటది. మన జీతం మాత్రం మన ఆదాయం మాత్రం పెరుగుతలేదు. సో, ఇది ఆలోచించి ఎందుకు రీజన్ ఏంటి అంటే వాట్ ఆర్ ద రీజన్స్ టు సెటిల్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అంటే ఇవి.